ఆదిదేవుడు అర్ధనారీశ్వరుడు విభూతిని ధరించినవాడు మహాశివుడు. మహాశివుడు అనగానే మనకు గుర్తొచ్చేది జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగాలు పూజా విధానం ఎలా ఉంటుంది, ఏ జ్యోతిర్లింగాన్ని ఎవరు దర్శించుకోవాలి, ఆ విశిష్టత ఏంటి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. జ్యోతిర్లింగాలు 12, ఈ జ్యోతిర్లింగాలు అసలు ఎలా ఉద్భవించాయి వివరిస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధువులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. పరమశివుడు ఒకానొక సందర్భంలో ఆయన ఉగ్రరూపము దాల్చి తాండవం ఆడసాగాడు. ఆ సమయంలో ఋషులు దేవతలు వీళ్ళంతా ఒక్కొక్క దిశలో ఒక్కొక్క అవసరంలో వారు జ్యోతిర్లింగంగా అవతారం ఎత్తడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మొట్టమొదటిది మనము సోమనాథ లింగం తీసుకుంటాం. ఆ సోమనాథ లింగానికి సోముడు అని కూడా పేరు ఏమ్మా. అయితే అది చంద్రుడు శాపం వల్ల ఆయన అక్కడ తపస్సు ఆచరించి శివుణ్ణి ఆ తపస్సుకు మెప్పించి ఆయన చేతిలో అక్కడ ప్రతిష్ఠించాడు కాబట్టి దాన్ని సోమనాథ లింగేశ్వర స్వామిలాగా పేరు పొందారు. ఆ సోమనాథ స్వామిని ఆరాధించడం వల్ల సోము వ్యాధి అంటే ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి కూడా తొలగిపోవడానికి కోసము అక్కడ సోముడు నిలబడ్డాడని అంత క్షయ వ్యాధి అంటుంటారు, అంటే క్షీణించిపోతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకంతా కూడాను ఈ యొక్క సోమనాథ లింగాన్ని దర్శించుకుంటే సకల దోషము పోతుంది, సకల హర్షము పోతుంది, సకల దరిద్రము పోతుంది అని ఒక గట్టి విశ్వాసము. అయితే శివలింగము ఉద్భవం అనేటప్పటికీ ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్క దగ్గర ఆయన ఒక జ్యోతిర్లింగంగా అవతారం ఎత్తారు. అది ఒక్కొక్క జ్యోతిర్లింగానికి విశిష్టంగా నేను వివరిస్తూ మనం చూసేవంటి 10 టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా ఆనందం ఒప్పందం అయిపోయి సాక్షాత్గా శివ దర్శనం అయ్యేటట్టుగానే మనం తత్వాన్ని మాట్లాడుకుంటూ ముందు సాగవచ్చమ్మా. అలాగే గురువుగారు, మీరు అన్నట్టుగా జ్యోతిర్లింగం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్తాం. మొదటగా సోమనాథ జ్యోతిర్లింగం మీరు అన్నట్టుగా శాప విమోచనం కోసం చంద్రుడు ఇక్కడ పూజ చేసినట్టుగా పురాణ కథనం. ఈ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి? మేషరాశి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ పూజలు చేస్తే వారి దోషాలు నివారణ అవుతాయి? చాలా చక్కని ప్రశ్న అమ్మ. ఎప్పుడైతే కూడా దశయజ్ఞంలో దశునికి త్రిశూలంలో ఆ దశని అంతమించిన తర్వాత అందరూ కూడా ఆ శివుడిని ఆ ఒక దశుని అంతమించిన తర్వాత ఇది లోకల్ అర్థంకు సరిపట్టు కాదని చెప్పేసి సకల దేవతలందరూ కూడాను విడంగా దశుడికి మేషం అనేది ఒక ముఖము ఏర్పడింది. కాబట్టి ఆ ముఖం ఏర్పడినప్పుడు మేషరాశి అన్ని ఉద్భవం అయింది. కాబట్టి సోమనాథునికి ఒక మేషరాశికి చాలా దగ్గర అనుధారమైన సంబంధం ఏర్పడింది. కాబట్టి ఈ రాశి గలవన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వెళ్ళి స్వామికి అక్కడ అభిషేకము, పూజలు, రుద్రాభిషేకము అవన్నీ చేసుకుంటే మాత్రాన చాలా అరుదైనమైనటువంటి ఒక సంగతులు రావటము, అరుదైనమైనటువంటి ప్రసాదం రావటము, అరుదైనమైనటువంటి శివ అనుగ్రహము సులభంగా పొందడానికి ఉన్నటువంటి, అంటే ఆ రాశి వాళ్ళు వెళ్తే అతి సులభంగా వెళ్ళి పొంది అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. శివుడికి తత్వం లయతత్వం అనేది ఏమి లేదు. ఆయన బోలాబాల శంకరుడు. ఆయనకు ఏ విధానమైనటువంటి ఇంత నీళ్లు జలం వేసినా, పుష్పం వేసినా, బిల్వపత్రి ఏది పెట్టినా కూడా ఆయన శీఘ్రమే ప్రసన్నమైనటువంటి ఒక తత్వ గుణము సోమనాథుడు స్వామి ఒక ఆలయంలో ఉంటుంది. సోమనాథుడు ఉన్న ఆలయం గుజరాత్లో ఉంటుంది. చక్కగా ఆ ప్రాంగణం అంతా కూడా చుట్టూ సముద్రం. మీరు ఆలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత సముద్ర అలలే చప్పుడే వినపడవు. అంతటి మహోత్కరమైనటువంటి సోమనాథ ఒక ఆలయము. అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క కైంకర్యాలు ఏదైతే ఉన్నో విశేషంగా చేయించుకోవచ్చు. తర్వాత స్వామివారిది అక్కడ ఏకరుద్రము చేయించడం, రుద్రం అంటారు. అవన్నీ కూడాను అక్కడ సోమనాథునికి చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. స్వామివారికి ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చేసుకోవడం వల్ల అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది.
అలాగే గురువుగారు, మల్లికార్జున జ్యోతిర్లింగం రెండవ జ్యోతిర్లింగం 52 శక్తి పీఠాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో గోపురం కనిపిస్తే మరొక జన్మ ఉండదని కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ లింగం విశిష్టత ఏంటి? ఏ రూపంలో శివుడు ఇక్కడ దర్శనమిస్తుంటాడు? అలాగే ధనుసు రాశి వారు వారి దోష నివారణకు ఎలాంటి నివారణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలి? చాలా అరుదైన వంటి మల్లికార్జునేశ్వర స్వామి యొక్క ఆలయం. మల్లికార్జున స్వామి ఆలయంలో పేరులోనే మల్లికార్జున స్వామి అంటే ఒక మల్లెపూలతో ఆరగించేటువంటి లింగం. ఏమండి, అయితే ఒకానొక సందర్భంలో ఒక గిరిజన స్త్రీ అక్కడ అఘోరగా తపస్సు ఆచరించిందని, ఆవిడ పేరు మల్లేశ్వరి అని, ఆవిడ మల్లెపూలతో స్వామివారిని ఆరాధిస్తూ స్వామిని ఆ తపస్సు మొప్పించి మీరు సాక్షాత్తుగా ఇరుగురు కూడా ఇక్కడికే ఉండాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కోరిక కోరింది. ఆ కోరడం వల్ల శ్రీశైలం అడవిలో ప్రత్యక్షంగా ఆ మల్లికార్జునేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీ బ్రహ్మాంబికమ్మ తోడుతో పాటు అక్కడ నిలబెలిపి కొన్నారు. వేలాది కోట్లాది జనాలకు అందరూ కూడాను అక్కడ స్వామి స్వచ్ఛ దర్శనంతోని సకల రోగ నివారణం పోయి సకల దరిద్రం నివారణమై సకల ఐశ్వర్య ప్రాప్తం కలగటం అని జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి ధనురాశి వాళ్ళు ఉన్నటువంటి 4 నక్షత్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చక్కగా ఈ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామికి అభిషేకం చేయటము, స్వామి లింగ స్పర్శ దశ తలగటం. స్పర్శ అంటే అమ్మ శిరస్సు తలగకూడదు. శిరస్సు అంటే చాలా వరకు ఏం చేస్తారు, శిరస్సును తీసుకొచ్చి లింగాన్ని తగిలిస్తుంటారు. శరీరానికి చేతి స్పర్శ అంటే చేయి స్పర్శని కలగాలి, శిరస్సు స్పర్శ ఉండకూడదు. శిరస్సుకు ఎంటుక పైన ఏముంటుందంటే పాపాలతో కట్టుకున్నటువంటి మూట ఉంటుంది కాబట్టి ఆ ఎంటికలు అనేది మనకు శివలింగానికి తాకకూడదు. ఇది చాలా వరకు తెలియదు. అందరూ వెళ్ళి తలగాని లింగానికి పెట్టి తాకుతూ ఉంటారు. అటువంటి చేసి లేని పాపాలని చుట్టుకుంటుందంట. కాబట్టి ఆ లింగానికి దూరంగా అంటే దేహానికి మోకాలపైన ఉండి స్వామివారిని నమస్కరిస్తూ ఊరికి ఆ లింగాన్ని తలుగుతూ నమస్కరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం అని జరుగుతుంది. కోరిన వంటి కోరిక కూడా కొంగు బంగారుగా అమ్ముతుంది. ఆ ఒక భక్తురాలు కోరిక పైన ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి వారు పిలిచారు. ఇది 52వ శక్తిపీఠంలో కూడా ఒకటైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ అమ్మవారికి ఎందుకు అమ్మవారివి 52 శక్తిపీఠాలు ఉంటాయి, స్వామివారి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా కూడాను ఏ రూపమైనా అమ్మవారు అక్కడ కొలుచు ఉంటుంది. బ్రహ్మాంబికాదేవిపై లోక కళ్యాణార్థం కోసం శ్రీచక్రముతో ఆరాధిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే తదుపరి జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ మహాశివుడు కాలభైరవుడిగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఏకైక దక్షిణామూర్తిగా కూడా శివుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అసలు శివుడు ఎందుకు కాలభైరవుడిగా అవతారం ఎత్తవలసి వచ్చింది? అలాగే ఏ రాశి వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి? తప్పకుండా కాలభైరవుడుగా ఇక్కడ ఆయన అవతారం ఎత్తాడు. అప్పుడే ఎప్పుడైతే కూడాను సతీ యజ్ఞము జరిగేటప్పుడు సతీయజ్ఞంలో పాల్గొని సతీ ఆవిడ అగ్నిలో దహనమైన తర్వాత తన జట నుంచి ఊడపెడ్డవారే కాలభైరవుడు. అది ఏకైక కాలభైరవుడు అని ఒక ప్రాముఖ్యత రావటం. ఆ కాలభైరవుడు సాక్షాత్గా ఎలా ఉంటాడంటే ఇంకా తను ఉగ్రం ఎలాంటిది అంటే ఇంకా ఏ త్రిమూర్తి శక్తి కూడా ఆపలేనంటువంటి ఉగ్రశక్తి ఆయనలో కనపడుతూ ఉండేది. అప్పుడు శివుడు ఆజ్ఞ ఇస్తాడు. దశయజ్ఞం అంతా కూడా అంతం దహనం చేసేసి మన ఒక సతిని దహనం చేశాడు కాబట్టి ఆ యజ్ఞం కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతలను ఋషులని అందరినీ కూడా హతమాయిడ్చి అని చెప్పి తన క్రోధముతో తనలో ఆవేదనతో అప్పటికప్పుడు అవతరమెత్తినవంటి ఈ యొక్క కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ మనకి కనపడడం జరుగుతుంటుంది. ఇక్కడ విశేషమైనటువంటి రాశి వాళ్ళు వచ్చేసి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఇక్కడ దోష నివారణ జరుగుతుంది? వాస్తవానికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ శాతము కాలభైరవునికి దర్శించుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. వారికి ఎప్పుడైనా కూడాను ఎల్లవెల్లప్పుడు కూడాను ఆ కాలభైరవుని దర్శించుకోవడం వల్ల కూష్మాండంతో దీపార్థన చేసి, కూష్మాండం అంటే తెలుసు కదమ్మా,
బూడిద గుమ్మడికాయ ఉంటుంది. ఆ బూడిద గుమ్మడికాయను కోసి దాంట్లో దీపార్థన వేసి దుర్గాష్టమి రోజు కానీ, అష్టమి రోజు కానీ, లేదంటే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఈ యొక్క కాలభైరవుని దగ్గర విశేషమైనవంటి ఒక నూనె వేసి అక్కడ దీపార్థన చేసి చక్కగా ఆరాధిస్తుంటారు. అది ఆరాధిస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళు పురుషులైన స్త్రీలైన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఆ కాలభైరవుని కూడా ఒక దివ్యమైనటువంటి అనుగ్రహ కటాక్షం వాళ్ళకు కనిపిస్తుంటుంది. అలాగే గురువుగారు, నెక్స్ట్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నదిపై ఓంకార రూపంలో ఏర్పడ్డటువంటి పవిత్ర స్థానంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏ లింగ రూపంలో శివుడు దర్శనమిస్తూ ఉంటారు? అలాగే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు ఇక్కడ పాటించాలి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వర రూపంగా కనపడుతుంటుంది. నర్మదా లింగేశ్వర స్వామిని అంటే మీకు అన్ని నదులు కూడాను తూర్పుకు పరమటకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే రివర్స్ వస్తుందమ్మా. అంటే ఉత్తరానికి ఉప్పిపోతుంటుంది. నర్మదా నది అనేది ఏమంటే ప్రతి నది కూడాను, ప్రతి గంగా, యమున, సరస్వతి, సకల నదులు అన్నీ కూడా ఏమవుతుందంటే పరమటకో తూర్పుకో పరిగెత్తూ ఉంటుంది, దక్షిణానికి పరిగెత్తుంటుంది. కానీ ఇక్కడ నర్మదా నది వచ్చేసి దాంట్లో విశేషమైనటువంటి శాలిగ్రామాలు లభ్యమవుతాయి కాబట్టి, విశేషమైనటువంటి లింగోద్భవాలు మనకు కనబడుతుంది కాబట్టి స్వామివారి ఒక అనుగ్రహ కటాక్షం సంపూర్ణమైన ఉత్తర దిశలో ప్రవేశిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఇక్కడ అర్ధనారీశ్వర రూపంగా మనకు నర్మదాశ్వర స్వామి మనకి ఓంకారంలో కనపడుతుంటారు. అవి చూడడానికి 2 నేత్రాలు మనకు కనపడవు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఉగ్రస్వం బాగుంటుంది ఎక్కువ శాతం. ప్రతిదూను ఎట్లా అంటే ఏమన్నా చేయాలన్న ఆవేశం తత్వం అనేది బాగా వస్తూ ఉంటుంది. ఆ ఆవేశతత్వాన్ని అణుచుకోవాలి, ఆ ఒక శక్తిని అణుచుకోవాలంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా వచ్చేసి చక్కగా స్వామివారిని దర్శించుకుంటే, ఆ అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన వంటిక కనబడుతుంది. ఓంకారేశ్వరంలో వచ్చేసి ఉజ్జయిని మహంకాళి కూడా మనకు దర్శిస్తుంటుంది. ఆ నర్మదలోనే మనకు ఉజ్జయిని మహంకాళి కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉజ్జయిని మహంకాళిని కూడా దర్శించుకుంటే ఉగ్రస్వరూపం ఉంది కాబట్టి ఇరుగురిని దర్శించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తుంది. నర్మదా నదీశ్వర స్వామిని ఓంకారేశ్వరుని దర్శిస్తే ఒక శివ పార్వతులు ఇద్దరు కూడాను అందులో కనపడుతూ ఉంటారు. అది చూస్తే మనకు 2 నేత్రాలు కూడా సరిపోవమ్మా. చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్లో మనకు స్వామివారు కనపడుతుంటారు. ఆ ఒక నర్మదా నది నీళ్ళని తీసుకురావటం కానీ, నర్మదా నదిలో స్నానం చేసి ఆచరించేసి సంకల్పం చేసుకున్నవంటి అందులో ఉన్నటువంటి శాలిగ్రామాలు లింగాలు కానీ మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అష్టభోగాలు మనకు లభ్యమవుతాయనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే గురువుగారు, కేదార్నాథ్ జ్యోతిర్లింగం ప్రతి ఏటా లక్షల్లో భక్తులు ప్రాణాలకు తెగించి మరీ హిమాలయాల దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక్కడ శివుడు ఏ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు? పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? కేదార్నాథీశ్వరుడిని దర్శించుకోవడం అంటే మా అసామాష విషయం కాదు. ఆ కైలాస హిమగిరి పర్వతంలో నివసించే వంటి వారు కేదార్నాథీశ్వర స్వరం భగవాన్, కేదారేశ్వరి, కేదార్నాథ్ భగవాన్. వీరు చాలా చాలా పవర్ఫుల్ భగవాన్ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే కూడాను పంచపాండవులు అజ్ఞాతవాసం అంతా కూడాను చేసి, యుద్ధం అంతా కూడాను చేసి, మొత్తం మహాభారతాన్ని ముగించుకొని వాళ్ళకంతా కూడాను పాపాలు అంటుకున్నాయి కాబట్టేసి ఆ పాపాలన్నీ కూడాను ప్రహక్షితము కోసము కాశీకి వెళ్తే, కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఈ పాపాలన్నీ కూడాను హరిస్తే అనేసి ముందుగా కాశీకి వెళ్తారు పంచపాండవులు. అయితే ఆ కాశీలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవంటి నంది, భృంగి ఇద్దరు కూడాను ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ లేరు, హిమాలయ పర్వతంలో ఉన్నారన్నట్టుగా చెప్తారు. అప్పుడు వాళ్ళు గౌరీకుండ్ అనేసి ఒక ప్రదేశం, సోన్ ప్రయాగ్ అని అంటుంటారు, గౌరీకుండ్, సోన్ ప్రయాగ్, వారిది అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించిన తర్వాత ఈ దిశ నుంచి పైన పరమశివుడు వెళ్ళారని చెప్పి కనపడుతూ ఉంటారు. సో అలాగా వెళ్తుండగా కేదార్నాథ్ ఈశ్వరంలో పశుపతినాథ్ రూపంగా ఆయన కనపడటం, పశు రూపంగా కనపడటంలో అంటే ఏ రూపంలో అయినా లింగ రూపంలో మనకు భగవంతుడు దర్శిస్తాడు కదా, ఇక్కడ అన్నీ కూడా ఆవులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే భీముడు అటో కాలు ఇటో కాలు పెట్టి మధ్యలో నిలబడతారు. అయితే దేవతలు ఎవరు కూడా కాళ్ళ మధ్యలో వెళ్ళరు ఏమా. ఎప్పుడైతే కూడాను అన్ని నందులన్నీ కూడాను ఆయన కాళ్ళ మధ్య నుంచి వెళ్తే ఒకటే నంది అక్కడ నిలబడి ఉంటుంది. అప్పుడు
భీముడు అయినటువంటి అన్న ఉంటారు కదా, వారు చెప్పారు అది పరమశివుడు వారు వెళ్ళి వారి పాదాలు పట్టుకుంటా అని చెప్తే ఆయన వెళ్ళేటప్పటికే ఆయన ఐస్లో సగం వెళ్ళిపోతారు కాబట్టి వీపు వెనక భాగాన పట్టుకుంటాడు ఆయన. ఆ వీపు వెనక భాగాన పట్టుకోవడం వల్ల వీపు వెనక సైడ్ మాత్రం కేదార్నాథ్ ఉంటుంది. ముందు భాగం వచ్చేసి మనకు పశుపతినాథ్లో నేపాల్లో మనకు దర్శనం అవుతుంది. ముందు భాగం అనేది పశుపతినాథ్, వెనక భాగం అనేది కేదార్నాథ్. కేదార్నాథ్లో వెళ్ళి వీరంతా పాప విమోక్షం కలగడానికి చాలా కఠోరమైనటువంటి యాత్ర, చాలా కఠినమైనటువంటి యాత్ర, చాలా సులభంగా కూడా అనుగ్రహదాయకం ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు అలాగే గురువుగారు మీరు చెప్పినట్టుగా కర్కట రాశి వాళ్ళు ప్రధానంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తే దోషాలు తొలగుతాయి అని చెప్తుంటారు కదా, మీరేం చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఇది అద్భుతమైనటువంటి ఇది. ప్రత్యేకంగా కర్కట రాశి వాళ్ళు మాత్రం కేదార్నాథ్కి వెళ్ళాలని కాదు, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తేనే మీకు ఈ పరిహారం, మీకు శని దోషం ఉన్నా, రావు దోషం ఉన్నా, కేతు దోషం ఉన్నా, ఇతర ఏ దోషాలు ఉన్నప్పటికి కూడా అన్నీ కూడా తొలగిపోవడానికి బాగా ఆస్కారం కనపడుతుంది. మీ రాశిలో మీ జీవితంలో ముందు భాగానికి అంటే జీవితాంతం కూడాను నిరంతరంగా ఆ కేదార్నాథీశ్వరుడి దగ్గర ఉండి మిమ్మల్ని కాపాడడానికి అన్ని విధాలుగా ఏర్పడతాడు. కాబట్టి కేదార్నాథీశ్వరుని కర్కట రాశి వాళ్ళు వెళ్ళి దర్శించుకొని అభిషేకం చేసి పూజ చేసుకొని రావాలి. ముఖ్యంగా కేదార్నాథీశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడైతే కూడా అక్కడ ఒక రింగ్ లాగా ఉంటుందమ్మా, ఆ రింగ్లో లోపల నుంచి చూడాలి, ఎవరికి తెలీదు. మరి తర్వాత అక్కడ ఉన్న కొద్దిగా నెయ్యి లాంటివి దొరుకుతుంది. ఆ నెయ్యి తీసుకొచ్చి, ఎందుకంటే గాయపడినటువంటి శరీరం కాబట్టి అక్కడ నెయ్యిని రాస్తారు. ఆవు నెయ్యితో రాసి ఆ రింగుతో చూస్తే ఆ ఒక పరిపూర్ణమైనటువంటి యాత్ర జరుగుతుంది అనేసి కేదార్నాథ్లో చెప్పేవంటి ఒక విశేషమైనటువంటి యాత్ర. ఎందుకంటే మేము కేదార్యాత్ర చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. తదుపరి భీమశంకర్ జ్యోతిర్లింగం, ఇక్కడ భీమాసురుని వధ చేసిన స్థలంగా చెప్తుంటారు. ఆ కథని ఒకసారి వివరిస్తారు. తప్పకుండా. భీమాసుడైనటువంటి ఒక రాక్షసుడు తన ఆది అంతము లేకుండా చాలా వరకు నన్ను బాగా చాలా ప్రోక్షం చేసుకోవడం. ప్రోక్షం అంటే తనకి ఎటువంటి కూడా అడ్డంగం లేకుండా ప్రతి వాళ్ళని కూడా హంతం చేయటము. ఎవరైనా సాధులు, మహాత్ములు, యోగులు యజ్ఞం చేస్తుంటే వాళ్ళందరూ కూడా దాంట్లో రక్తం పోయటము, అది చేయటం, ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. అటువంటి సమయం అంటే ఆయన ఒక శివభక్తుడు అయినప్పటికి కూడా శివుడి దగ్గర, బ్రహ్మ దగ్గర మహావరం కూడా నాకు ఎటువంటి మానవులతో కానీ, మృగాలతో కానీ, ఎటువంటి వాతావరణాలతో కానీ, ఎటువంటి దాంతో కూడా నాకు అంతం ఉండకూడదు అనేసి తను కోరడం జరిగింది. కానీ శివుడితో నాకు మరణం ఉండకూడదని కోరలేదు. అటువంటి సమయంలో తన ఒక క్రోధముతో ఉండి మదమాత్సరాలు బాగా పెరుగుతుంది కాబట్టి ఈయన ఆటం చాలా అహంకారంగా సాగిపోతుంది కాబట్టి ఆ ఒక భీముని భీమరాక్షసుని చంపాలని చెప్పి వీళ్ళ దేవతలందరూ కూడా కూడంగా అప్పుడు ఈయన భీమశంకర్గా అవతారం ఎత్తి వీళ్ళిద్దరిలో యుద్ధము చేసి ఆయన హతమాయించి అక్కడ ఆయన పేరు మీదనే నువ్వు నిరంతరంగా నాకు ఇక్కడ నిలబడాలని చెప్పి ఆ రాక్షసుడు కోడారు శివుడిని. నువ్వు నీ చేతితో నాకు మోక్షం కల్పించావు కాబట్టి నా నామంతోనే నీవు ఇక్కడ స్థిరపడి లోక కళ్యాణార్థం కోసం నాకు ఇక్కడ ఉండాలని చెప్తే అప్పటి నుండి ఇప్పటి వరకు భీమశంకర్ గారిని అవతారం ఎత్తి చేయటం అని జరుగుతుంటుంది. అలాగే రాశుల పరంగా మిథున రాశి వాళ్ళు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తే వారి దోష నివారణకు సాధ్యమవుతుంది? భీమశంకర స్వామి వారి దగ్గరికి వచ్చేసి చక్కటి అద్భుతమైనటువంటి ఒక రుద్రాభిషేకం, ఏకరుద్రాభిషేకము, నమ్మకము, చమకము ఇవన్నీ చేసుకోండి. రాత్రి అర్ధరాత్రి 12కి స్వామివారి త్రికాల యజ్ఞం ఆరతి జరుగుతుంది. చితాభస్మం ఆరతి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చితాభస్మ ఆరతి కూడా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. మీకు విభీషణమైనటువంటి ఒక అద్భుతమైన ఒక వైవిధ్యం అన్న ఒక వరం ప్రసాదం లభ్యమవుతుంది. భీమాశంకరుని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించుతుంది, మళ్ళా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే గురువుగారు తదుపరి జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాశీ అనగానే టక్కును గుర్తుపట్టేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా శివుడే ఈ క్షేత్రాన్ని పరిరక్షిస్తుంటారు అని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? తప్పకుండా స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురించి చెప్పాలంటే కూడా మనకు పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ విశ్వనాథుని ఒక నామం వినాలన్నా చెప్పాలన్నా కూడా మన జన్మ ధన్యం కావాలి.
ఇక్కడ ప్రతి ఒక్క ఆలయంలో, ప్రతి ఒక్క చోట్లలో, ప్రతి ఒక్క ప్రదేశంలో నవగ్రహాల పరిహారము, నవగ్రహాల ఒక ప్రతిష్ఠి, నవగ్రహాల ఒక రిఫరెన్సే నడుస్తూ ఉంటుంది ప్రతి ప్రాంగణంలో. కానీ కాశీలో వచ్చేసి నవకాల భైరవుడు మాత్రమే నడుస్తుంది. ఆ కాలభైరవుల ఒక అనుమతి ఉంటేనే కాశీలో అడుగు పెట్టడానికి ఉంటుందని, ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తారని, ఆ విశాలాక్షిని దర్శిస్తారని, ఆ అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తారని కూడా ఒక ఇతిహాస పురాణాలు చెప్తూ ఉంటాయి. అక్కడ క్షేత్రపాలకురాలు వచ్చేసి వారాయిని, అమ్మవారు వారాయిని. అయితే కాశీ విశ్వనాథ స్వామిది ఏంటి అంటే అద్భుతమైనటువంటి ఒక కైంగర్యమైనటువంటి ఒక లింగం. ఆ లింగం ఎటువంటిది అంటే ఆ ఒక్క లింగాన్ని దర్శించుకుంటే 12 జ్యోతిలింగాలు దర్శించుకున్నటువంటి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. 12 జ్యోతిలింగాలు దర్శనం చేసినటువంటి పవిత్రతత్వం రావుతుంది. అష్టైశ్వర్య భోగదాయకలు రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ 5 రకాలమైనటువంటి ఆరతి ఇస్తూ ఉంటారమ్మ. ఉదయాన్నే శృంగారం ఆరతి అని అంటారు, తర్వాత సుప్రభాత హారతి అంటారు, మళ్ళీ మధ్యాహ్నం భోగ్ హారతి అంటారు, సాయంత్రం సప్త ఋషి ఆరతి అంటారు, రాత్రి కూడాను 9ంటికి వచ్చేసి భోగ్ హారతి అని అంటుంటారు. భోగ్ హారతి అంటే స్వామివారికి నివేదన పెట్టేటువంటి హారతి అన్నది భోగ్ హారతి. ఈ హారతి అన్ని చేసిన తర్వాత లాస్ట్కి శయన హారతి. శయన హారతి అంటే ఏంటి? మధ్యరాత్రిలో స్వామిని పవలింపు సేవ. ఈ హారతులన్నీ జరుగుతుంటుంది. ఆ సాయంత్రము సప్త ఋషుల హారతి అంటే సప్త గోత్రాల్లో ఉన్నవంటి ఆ ఋషి గోత్రాలు 7 గోత్రాలు ఉన్నవంటి ఋషులు పండితులు వచ్చేసి దాని అక్కడ హారతి ఇస్తూ ఉంటారు. ఆ హారతి ఇచ్చే సమయంలోనే చక్కగా ముందుకు అదే సమయంలో గంగాలో కూడా హారతి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురుగారు మీరు చెప్పినట్టుగా ఇంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో రాశుల పరంగా చూసుకుంటే తులారాశి వాళ్ళు దోష నివారణ కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి? తులారాశికి అధిపతి దేవత అయినట్టు కాశీ విశ్వనాథ స్వామి కాబట్టి వారికి ఎల్లప్పుడూ కూడాను పరిహారం చేసుకోవాలన్నా, ఏదైనా దోష నివర్ధన చేసుకోవాలన్నా కాశీ విశ్వనాథుని దర్శనంలో 9 రాత్రులు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే సకల దరిద్రము పోతుందని, సకల రోగాలు పోతాయని, సకల ఇది పోతుంది అనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉంటుంది. అక్కడ ప్రతి సోమవారం ఒకవేళ మీరు 9 రాత్రులు మీరు అక్కడ నిద్రపడితే 9 రాత్రుల్లో కూడా స్వామివారికి అభిషేకం చేసి స్పర్శదర్శనం చేసుకుంటే మాత్రాన మీ జీవితంలో అష్టైశ్వర్యాలు నిలబడతాయి. ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడకుండా దివ్యమైనటువంటి యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. అలాగే గురువుగారు తదుపరి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంటే ఇక్కడ శివుడు ఏ రూపంలో దర్శనమిస్తుంటాడు, అలాగే గోదావరి నది ఇక్కడే పుట్టినట్టుగా కూడా పురాణ కథనం చెప్తుంది. ఆ విశిష్టతను ఒకసారి వివరించండి. తప్పకుండా. ఇక్కడ నాసిక్ త్రయంబకేశ్వర స్వామి, ఇక్కడ త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకవివందన మృత్యో ముఖ్యే క్షీరమామృత ఆదే. ఎక్కడ ప్రపంచంలో లేని విధానంగా నాసిక్ త్ర్యంబకేశ్వరంలో పిండి రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పిండి రూపంలో అనేటప్పటికీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 పిండుల మనకి ఇక్కడ దర్శనిస్తుంది. ఈ నాసిక్ త్ర్యంబకేశ్వరంలో ఏంటి అంటే గోదావరి పుట్టినటువంటి ప్రదేశము, చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ నాగబలి, నారాయణ నాగబలి బలి పూజ, మరి తర్వాత ఆశేష నక్షత్ర బలి పూజ, తర్వాత నక్షత్ర శాంతి పూజ, తర్వాత 27 నక్షత్రాలు ఉన్నవంటి అన్ని నక్షత్రాలు కూడా ఇక్కడ బలి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటిది అభిషేకము ఉదయాన్నే దిగంబర అభిషేకం నడుస్తూ ఉంటుంది. రాత్రి వేళలో శయనహారతి, తర్వాత భస్మహారతి కూడా నడుస్తూ ఉంటుంది. స్వామివారికి త్ర్యంబకేశ్వర స్వామి మధ్యస్థానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడాను స్వామివారిని దర్శించినట్టుగాను, స్వామివారికి స్వయంగా ఆయన చేత్తోనే అభిషేకం చేసినట్టుగాను ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే గురువుగారు కన్యా రాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఫలితాలు పొందుతారని చెప్తారు. దోష నివారణ కోసం ఎలాంటి పూజా కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేయాల్సి ఉంటుంది? వాళ్ళకి శని ఉన్న, రాహు ఉన్న, కేతు ఉన్న, బుధగ్రహ దోషం ఉన్న, తర్వాత కేతులో జన్మదోషం ఉన్నా కూడా ఈ ఒక కన్యరాశి వాళ్ళు కూడా వచ్చి
చక్కగా నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామి ఒక ఆలయ దర్శనం చేసుకొని ఇక్కడ స్వామికి అభిషేకము కార్యక్రమం గోదావరిలో స్నానం ఆచరిస్తే సకల దోషము పోయి ఆ కన్యరాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేసి పురాణ గాథ. అలాగే గురువుగారు వైద్యనాథ జ్యోతిర్లింగం ఇక్కడ రావణాసురుడు మహాశివుడిని పూజించాడని పురాణ కథనం చెప్తుంది. ఏ సందర్భంలో రావణాసురుడు మహాశివుడిని పూజించాల్సి వచ్చింది? ఇక్కడ ఏ రూపంలో మహాశివుడు దర్శనమిస్తుంటాడు? ప్రత్యేకతలు ఏంటి? తప్పకుండా ఎప్పుడైతే కూడా రావణాసురుడు తల్లి ఉసకతో లింగాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఏమా. ఆ ఉసకతో తయారు చేసినటువంటి లింగం ఎంతంటే తాత్కాలికంగా తను పూజ చేసి ఇంతవరకు మాత్రమే ఉండేది. తర్వాత సముద్రాలలో వచ్చేసి కొట్టుకుపోయేది. చాలా ఒకానొక సందర్భంలో తను దీర్ఘంగా ఉన్నప్పుడు బాధపడుతున్న సమయంలో కొడుకు వచ్చి, తల్లి ఎందుకు నువ్వు ఇంత దీర్ఘంగా ఉన్నావు అంటే, నాకు శివుడు కావాలి, శివలింగాన్ని కావాలి, నాకు ఆ శివుని లింగం ఉంటే నాకు అద్భుతమైనటువంటి పూజ చేసుకొని నేను తపోవనంలో ఉండిపోతానురా. నేను ఎంత శివలింగాన్ని నేను ఉసికలో తయారు చేసుకునేటప్పటికి కూడా ఉసికలో కొట్టుకుపోతుందని చెప్పి వైద్యనాథీశ్వరుని ఆలయం దగ్గర ఆయన అహోగా తపస్సు ఆచరించి అక్కడే స్వామివారు ప్రత్యక్షమై వైద్యనాథీశ్వరునిగా జ్యోతిలింగంగా ఆయనకి దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. అలాగే గురువుగారు, ఈ జ్యోతిర్లింగాన్ని ప్రముఖంగా కుంభరాశి వాళ్ళు దర్శించుకోవాలి అని చెప్తుంటారు. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? వారి దోషాల నివారణకు నియమాలు ఏంటి, ఎలా ఉంటాయి? ఆ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క వైద్యనాథీశ్వర ఆలయం చాలా వరకు కూడా కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు పెళ్లి విషయాల్లో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల విషయాల్లో కావచ్చు, మరియు అనేక రకమైనటువంటి సమస్యలు పాల్పడుతున్నటువంటి ఇంటి విషయాలు కావచ్చు, ఏదైనా కూడా ఈ వైద్యనాథీశ్వరుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఆరోగ్యమైనటువంటి ఒక ఫలితం లభించడానికి యోగదాయకం ఉంటుంది. అలాగే గురుగారు, తదుపరి జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు భక్తులకు ఏ రూపంలో దర్శనమిస్తుంటారు? ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాల్సి ఉంటుంది? పూజా కార్యక్రమాల్లో ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి? ఇక్కడ నాగేశ్వర లింగం పేరులోనే నాగలింగంగా ఉంటుంది కాబట్టి తను నాగరూపంగా మనకు దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. ఈ జ్యోతిర్లింగం చాలా పవర్ఫుల్ అండి. అన్ని జ్యోతిర్లింగాల కన్నా ఒక ఎత్తు, ఈ యొక్క నాగలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఒక ఎత్తు. ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, నిరంతరమైనటువంటి భయంకరమైన భయాందోళనతో గురిలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టభోగాలు కనిపిస్తుంది అనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతుంటుంది. స్వామివారికి ఉదయాన్నే అభిషేకము, అర్చన, పూజ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. శాలిగ్రామ రూపంగా మనకు దర్శిస్తుంటారు. అది కృష్ణశీల విగ్రహంగా మనం భావించి దాన్ని సేవిస్తూ ఉంటుంటాము. ఈ నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టభోగాలు కనిపిస్తాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే రాశుల పరంగా చూసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అని చెప్తుంటారు. కేవలం మీనరాశి వారు మాత్రమేనా, లేక మిగతా రాశుల వాళ్ళు కూడా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు పొందొచ్చు? అన్ని రాశి వాళ్ళు కూడా కలవడానికి మంచి ఆస్కారం ఉంటుందమ్మా. మీనరాశి అని కాదు, సకల రాశులు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ రాశికి అధిపతి అయినటువంటి నాగేశ్వర స్వామికి లింగేశ్వర స్వామి కాబట్టి వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా స్వామివారిని దర్శనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీనరాశి వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా స్వామిని దర్శించుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అలాగే గురువుగారు, తదుపరి జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. చాలామందికి తెలిసే ఉంటుంది జ్యోతిర్లింగం గురించి. అయితే శ్రీరాముడు లంకకు వెళ్లే ముందుగా ఇక్కడ మహాశివుడిని పూజించాడని పురాణ కథనం. ఆ కథని యొక్క విశిష్టతను ఒకసారి వివరిస్తారా? ఎప్పుడైతే కూడా సీతను అపహరించుకొని పోయినటువంటి రావణాసుడు ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాలు అని అంటుంటారు, కానీ ఇక్కడ 13 జ్యోతిర్లింగాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి స్వయంభుగా వచ్చినటువంటి లింగము, ఒకటి రాముడు స్వయంగా తయారు చేసినటువంటి లింగంతో కలిపి 13 జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడ స్వామి, లక్ష్మణ మరియు వానర సైన్యం అందరూ కూడా కలిసి ఆ ఒక్క స్వామికి యజ్ఞం చేసి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఫలించాలని చెప్పి కోరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు రామేశ్వరం వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ మీరు చూడవచ్చు, బ్రహ్మాండమైనటువంటి ఒక జ్యోతిర్లింగం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు 13 కూడా ఉంటుంది, 13వ జ్యోతిర్లింగం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించి ఆయన అభిషేకం చేసి, ఇప్పటి కూడా ఆయన ఉసుకతో తయారు చేసింది ఇప్పుడు కూడా ఆ ఉసుక ఇప్పుడు కూడాను
ఉసిక కూడా ఇప్పుడు కూడా కరగదు, అస్సలు కరగదు, మొత్తం అయిపోయింది. మొత్తం కరగకుండానే ఇది అవుతుంది. అభిషేకం చేసే టైంలో కూడా చూస్తే అప్పుడు కూడా ఉసుక కూడా కరగదు, చాలా అద్భుతమైన ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు వెళ్తే ఈ జ్యోతిర్లింగాన్ని సింహరాశి వాళ్ళు ప్రధానంగా దర్శించుకోవాలి అని చెప్తుంటారు. వాళ్ళ దోష నివారణకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది? ఇప్పుడు సింహరాశి వారికి నడిచినటువంటి శని దోషాలు కావచ్చు, అష్టమి శని దోషాలు కావచ్చు, కేతు దోషాలు కావచ్చు, రాహు దోషాలు కావచ్చు, ఇంకా ఇతర దోషాలు ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా నివర్ధన కావడానికి రామేశ్వరం చాలా అద్భుతం ఉంటుంది. ముఖ్యంగా రామేశ్వరం పిండ ప్రదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పెద్దలకి పిండం పెట్టడం వల్ల ఇక్కడ మోక్షప్రదాయకం కనిపిస్తుంటుంది. ఎటువంటి సకల పితృదోషం ఉన్నా, శాపాలు ఉన్నా, అంటే ఏళ్ళనాటి పితృదోషం ఉంటుంది అంటే 7 జన్మల దోషాలు అంటారు. ఆ పితృదోషాలు ఉంటే ఎదుగుదల అనేది ఉండదు. రామేశ్వరం వెలిసి పిండ ప్రదానం ఎప్పుడు కూడాను అక్కడ చూడండి, రామేశ్వరంలో శివ గోపురం ఎదురుగా అలలు రావు, అక్కడ ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైనా సముద్రం అంటే అలలు బాగా రావటం అనేది జరుగుతుంటాయి. కానీ పిండ ప్రదానం చేసి మనం పెట్టి అక్కడ స్వామివారికి ఆరాధించి అన్ని విధాలుగా చేసేటప్పుడు కూడా అలలు రాకుండా అన్ని విధాలమైన ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే గురువుగారు, చివరి జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, చివరి జ్యోతిర్లింగం అయినా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇక్కడ మహాశివుడు ఏ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు? పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాల్సి ఉంటుంది? భక్తులు పూజా కార్యక్రమం చేసేటటువంటి ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? విఘ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం అనేది చాలా అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగమ్మ. పిండి రూపంలో మనకు కనపడుతూ ఉంటారు. స్వామివారు చాలా అద్భుతము. స్వామివారికి ఏకరుద్రాభిషేకము, శాలిగ్రామ అభిషేకము, నైని తైలం అంటారు, నైని తైలతో కూడా చేస్తుంటారు. విధమైన ఫలాలతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సకల రాశి వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ పరిహారం చేసుకోవడానికి ఒక పుణ్యతీర్థకాలం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల దోషము నివర్ధనం అయిపోతుందని, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి పాలు పోస్తే పెరుగుగా మారిపోతుందని ఒక గట్టి విశ్వాసం. అది చాలా డైరెక్ట్గా మనం చూడవచ్చు. ఓకే, మనం పాలు పట్టుకుపోతే స్వామివారి మీద పోసామనుకోండి, ఇమీడియట్గా అది పెరుగుగా మారిపోతూ ఉంటుంది. విఘ్నేశ్వర ఈ జ్యోతిర్లింగం మీద అది మహోత్కరమైన అంటే ఒక జ్యోతిర్లింగం అది. అలాగే ఈ జ్యోతిర్లింగాన్ని ప్రముఖంగా వృషభ రాశి వారు దర్శించుకోవాలి అని చెప్తూ ఉంటారు. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? స్వామివారికి చాలా వరకు కూడాను ఎటువంటి అయినా కూడా ఎక్కువ శాతము రాశుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి ఇది దర్శనం చేసుకుంటే సకల దరిద్రము పోతుంది, ఐశ్వర్యము వస్తుందనేసి ఒక గట్టి విశ్వాసము. ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల వాళ్ళకు శని దోషం పోయి అష్టైశ్వర్యాల ప్రాప్తం కలుగుతుంది అనేసి ఒక గట్టి విశ్వాసము. సకల కార్యసిద్ధి కూడా వాళ్ళకు జరగటం మనకు జరుగుతుంటుంది. అద్భుతమైనటువంటి యోగదాయకం రావటం కూడా జరుగుతుంటాయి. చూసారు కదా, ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అలాగే ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏ దోష నివారణకు ఎలాంటి కైంకర్యాలు అక్కడ పాటించాలో బ్రహ్మశ్రీ రాజన్ గారి ద్వారా తెలుసుకుందాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్కొక్క జ్యోతిర్లింగం యొక్క విశిష్టతను, అలాగే ఏ రాశి వారు ఏ పరిహారాన్ని పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ. నమస్తే. నమస్తే. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.